మార్చాలని అఖిల భారతీయ కోలీ సమాజ్ ఏపీ ముద్రాజ్ యువజన విభాగం అధ్యక్షుడు దడం రెడ్డి బాబు తెలిపారు. కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ముదిరాజ్ రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ వర్గీయులకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ పదవుల్లో రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ముదిరాజుల సమస్యలను గుర్తించి న్యాయం చేయాలన్నారు. ముదిరాజ్ వర్గీయుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం జూన్ 21న ఢిల్లీలో నిర్వహించే ముదిరాజ్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం జూన్ 21వ తేదీ ఢిల్లీలో జరగబోయే కోలీ సమాజ్ జాతీయ ముద్రా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన తెలుగు రాష్ట్రాలు రెండు కలుపుకొని అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా జరగబోయే మహాసభను జయప్రదం చేయవలసిందిగా రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి వర్యులు పిలుపు మేరకు, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎంపీ ఎక్స్ఎంపీ వీరేంద్ర కశ్యప్ గారు ప్రెసిడెంట్ నేషనల్ ఎంపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతి గారు వీరి పిలుపు మేరకు జరగబోయే జాతీయ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు వస్తున్నారు. మరి దీన్ని దేశవ్యాప్తంగా జయప్రదం చేసి మన ముదిరాజుల జెండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగిరేందుకు, మన రిజర్వేషన్ సాధించుకునేందుకు ప్రతి రాష్ట్రంలో రకరకాల పేర్లతో పిలుస్తున్నటువంటి ముదిరాజులు, ముత్తియారులు, బంటు, కోలి, తెలుగోళ్ళు, తలారి ఇలాంటి పేర్లు కాకుండా దేశవ్యాప్తంగా ఒకే కులం ఒకే పేరు పెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారి ఆదేశాల మేరకు ఈ సభ జరుగుతోంది. అయితే ఈ రాష్ట్రం నుంచి కూడా ముదిరాజులు, ఆంధ్రప్రదేశ్ ముదిరాజుల సత్తా ఏంటో మనం అక్కడ మన జనాభాను చూపించి, మా లెక్కలు మేము ఇంతమంది ఉన్నాం, 2019 నుంచి 2024 వరకు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,80,000 మందిని జనాభా చూపించింది ముదిరాజుల రాష్ట్రంలో. తెలుగుదేశం ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చాక 3 లక్షల మందిని చూపించింది. మరి